ఇక వైకుంఠ ఏకాదశి సంబరాల ఉత్సవాల భాగంగా దీనికి సంబంధించి టీటీడీ గోల్డెన్ టెంపుల్ నుంచి మా ప్రతినిధి అంజుమా లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అంజుమా, ప్రస్తుతం వైకుంఠ ఏకాదశి సందర్భంగా అక్కడ భక్తులు ఎలాంటి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు, అక్కడ పూజా ప్రాంగణం అంతా ఎలా ఉంది, భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చేసుకోకుండా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు ఏ విధంగా చేశారు అధికారులు? సౌమ్య, హిందువులకు వైకుంఠ ఏకాదశి అనేది ఎంతో ప్రత్యేకమైన రోజు. ఈ రోజు ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని దర్శనం చేసుకుంటే వైకుంఠం ప్రాప్తిస్తుంది అని భక్తులు ప్రగాఢంగా కూడా నమ్ముతూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు తెల్లవారుజాము నుంచి వైష్ణవ ఆలయాలన్నీ కూడా భక్తులతోటి రద్దీగా కనిపిస్తున్నాయి. ఇక నగర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆలయాలలో భక్తులు దర్శనం చేసుకునేందుకు అనుగుణంగా అన్ని రకాల ఏర్పాట్లను అయితే చేయడం జరిగింది. ప్రస్తుతం మనం బంజారా హిల్స్ లో ఉన్నటువంటి గోల్డెన్ టెంపుల్ స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఉన్నాము. తెల్లవారుజామున 5:45 నుంచే స్వామివారి దర్శనం చేసుకునేందుకు ఇక్కడ అధికారులు అన్ని రకాల ఏర్పాట్లను చేయడం జరిగింది. ఈ రోజు తెల్లవారుజామున 5:45 నుంచి రాత్రి 9:30 గంటల వరకు కూడా ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శనం చేసుకునేందుకు అన్ని రకాల ఏర్పాట్లను అయితే నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మనకు తెల్లవారుజాము నుంచే నగర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆలయాలకు భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తుతున్నారు. వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా కూడా పిలుస్తూ ఉంటారు. అదే విధంగా ఈ రోజు మోక్షం సిద్ధిస్తుంది అని, పాపాలు తొలగిపోతాయని కూడా ప్రతి ఒక్కరూ నమ్ముతూ ఉంటారు. అందుకే ఈ రోజును మోక్షద ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు. అయితే ఈ ఏడాది మనకు ముక్కోటి ఏకాదశి జనవరి 9వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు కూడా ఉంది అని పండితులైతే తెలపడం జరిగింది. దీంతో నిన్నటి నుంచే ప్రతి ఒక్కరూ కూడా స్వామివారిని దర్శనం చేసుకునేందుకు ఆలయాలకైతే బారులు తీరుతున్నారు. ఇక ఈ రోజు నగర వ్యాప్తంగా మనం చూసుకున్నట్టయితే తెల్లవారుజాము నుంచే ఆలయాలకైతే భక్తులు అధిక సంఖ్యలో తరలి వెళ్తున్నారు. ఇక వెళ్తున్నటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లను అయితే ఆలయ కమిటీ నిర్వాహకులు పూర్తి చేయడం జరిగింది. ప్రతి ఒక్క ఆలయంలో బ్యారిగేట్లను ఏర్పాటు చేయడం జరిగింది. సపరేట్ గా మనకు బ్యారిగేట్లను అయితే ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వైకుంఠ ద్వారం గుండా మనం లోపలికి వెళ్ళగానే స్వామివారి ఉత్సవ విగ్రహం అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ నుంచి దర్శనం చేసుకున్న తర్వాత లోపల మనకు స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకునేందుకు అనుగుణంగా కూడా అన్ని రకాల ఏర్పాట్లను అయితే ఇక్కడ ఆలయ కమిటీ నిర్వాహకులు అయితే పూర్తి చేయడం జరిగింది. తెల్లవారుజాము నుంచే ప్రతి ఒక్కరూ కూడా తమకు అందుబాటులో ఉన్నటువంటి ఆలయాలకు వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తున్నారు. ఇక ఈ రోజు అనేక మంది ఉపవాసాలు కూడా ఉంటూ ఉంటారు. ఈ రోజు ప్రత్యేకంగా విష్ణు సహస్రనామం కూడా చేస్తూ ఉంటారు. దీనివల్ల తమ పాపాలన్నీ తొలగిపోయి తమకు పుణ్యం ప్రాప్తిస్తుంది అని, అదేవిధంగా వైకుంఠం ప్రాప్తిస్తుంది అని కూడా భక్తులు నమ్ముతూ ఉంటారు. వైకుంఠ ఏకాదశికి సంబంధించి మనకు మరిన్ని విశేషాలను కూడా తెలిపేందుకు ఇక్కడ మనకు పూజారి గారు కూడా అందుబాటులో ఉన్నారు. ఈ రోజు విశిష్టతను గురించి, ప్రత్యేకతను గురించి, ఈ రోజు పాటించాల్సినటువంటి నియమాలను గురించి ఆయన మాటల్లోనే మనం అడిగి తెలుసుకుందాము. నమస్కారం పూజారి గారు. వైకుంఠ ఏకాదశి అంటేనే హిందువులందరూ కూడా ఎంతో ప్రత్యేకంగా భావిస్తూ ఉంటారు. ఈరోజు తెల్లవారుజాము నుంచి మనకు ఆలయాలన్నీ కూడా రద్దీగా కనిపిస్తున్నాయి. ఈ రోజు విశిష్టతను గురించి ఒక్కసారి భక్తుల కోసం. వైకుంఠ ఏకాదశి అనేది ఒక విశిష్ట అయినటువంటి యొక్క ఏకాదశి. ముఖ్యంగా మనకున్నటువంటి యొక్క 12 మాసాలలో ఈ మాసంలో అంటే మార్గశిర మాసంలో శుక్లపక్షం యందు వచ్చేటువంటి యొక్క ఏకాదశి వైకుంఠ ఏకాదశి అనేది ప్రాముఖ్యం ప్రధానంగా. ఈ వైకుంఠ ఏకాదశికి ఉన్నటువంటి యొక్క స్థితి ఏమిటి కదా అంటే, స్వామి వైకుంఠంలో తాను సేవించి ఉండగా 33 కోట్ల మంది దేవతలందరూ కూడా స్వామిని తరించి మరి మానవులకందరూ కూడా మోక్ష మార్గం కలిగించాలి. కాబట్టి ఈ ధనుర్మాసంలో వచ్చేటువంటి యొక్క ఏకాదశి నాడు ఉత్తర ద్వారం గుండా వచ్చేటువంటి యొక్క జనులందరూ కూడా మోక్షాన్ని కలిగిస్తానని నారాయణుడు చెప్పినటువంటి యొక్క వాక్యం. ఇది మనకు బ్రహ్మపురాణంలో కానివ్వండి, వైవస్వత పురాణంలో కానివ్వండి, ఇది చక్కగా చెప్పబడడం జరిగినది. పూర్వం నుంచి కూడా పెద్దలందరూ కూడా ఆచరిస్తూ ఉన్నారు. మా క్షేత్రము లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రము, స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రము. ఇక్కడ చక్కగా భక్తులందరూ కూడా వేల సంఖ్యలో వచ్చి పాల్గొని స్వామి యొక్క ఆశీర్వచనానికి కృతార్థులవుతున్నారు. జై శ్రీమన్నారాయణ. ఈ రోజు భక్తులు చాలా మంది ఉపవాస దీక్ష కూడా చేస్తూ ఉంటారు. అదేవిధంగా విష్ణు సహస్రనామం కూడా పాటిస్తూ ఉంటారు. సో ఇందుకు సంబంధించి ఈ రోజు భక్తులు ఎటువంటివి పాటిస్తే వారికి పాపాలు తొలగిపోయి పుణ్యం లభిస్తుంది అంటారు? ఈ ముక్కోటి ఏకాదశి నాడు ముఖ్యంగా మనకున్నటువంటి యొక్క
24 ఏకాదశులల్లో ప్రధానంగా ఇది ముఖ్యమైంది. ముఖ్యంగా ఈ ఒక్కనాడు కనుక ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉన్నట్టయితే లోపల ఉన్నటువంటి ఒక అడిషడ్ వర్గాలు అనేక లక్షణాలు ప్రతి మనిషి కూడా కర్మ సిద్ధాంతం, ముఖ్యంగా ఈ కర్మ సిద్ధాంతాన్ని పటాపంచలం కావాలంటే మానవుడు ఒక రకమైనటువంటి యొక్క స్వామికి ఒక దీక్ష ఒకనాడే ఉదయం నుంచి సాయంత్రం వరకు. అలాగని వారి వారి యొక్క స్థితి, ముఖ్యంగా ఈనాడు అందరికీ కూడా ఆరోగ్యం సహకరిస్తలేదు కాబట్టి మనస వాచ కర్మణ త్రికరణాత్మ శుద్ధిగా భగవంతుణ్ణి ఆచరించినట్టయితే అదే మోక్ష మార్గము. కాబట్టి చక్కగా భక్తులందరూ కూడా ముక్కోటి ఏకాదశి నాడు ఈ చక్కటి అవకాశాన్ని వినియోగించుకొని వారి వారికి జరిగేటువంటి యొక్క అనేక కర్మల యందు మోక్షం కలిగి శుభము కలిగింపజేస్తుంది. కాబట్టి ఆచరిస్తే విశేషం. మనం చూడొచ్చు ఈరోజు ప్రత్యేకంగా హిందువులందరూ కూడా అనేక మంది ఉపవాస దీక్షను కూడా పాటిస్తూ ఉంటారు. అదేవిధంగా ఈరోజు విష్ణు సహస్రనామాన్ని కూడా వాళ్ళు పఠిస్తూ ఉంటారు. దీనివల్ల వాళ్ళకి మోక్షం లభిస్తుంది అని కూడా ప్రతి ఒక్కరూ విశ్వసిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే నగరంలోని వైష్ణవాలయాలన్నీ కూడా మనకు భక్తులతోటి రద్దీగా కనిపిస్తున్నాయి. ఈరోజు ప్రత్యేకంగా మనకు గరుడ వాహనం మీద మహావిష్ణువు ముక్కోటి దేవుళ్ళతో కూడా భూమి మీదికి వస్తారు అనేది, అదేవిధంగా స్వామివారు ఉత్తర ద్వారం గుండా భక్తులకి దర్శనం ఇస్తారని, ఈరోజు ఆయన్ని దర్శనం చేసుకుంటే పాపాలన్నీ తొలగిపోయి వైకుంఠం ప్రాప్తిస్తుంది అనేది కూడా భక్తులు ఎంతగానో విశ్వసిస్తూ ఉంటారు. అందుకే ఈరోజు ఖచ్చితంగా స్వామివారిని దర్శనం చేసుకోవాలని ప్రతి ఒక్కరు కూడా భావిస్తూ ఉంటారు. అందుకే తెల్లవారుజాము నుంచే మనకు ఆలయాలన్నీ కూడా భక్తులతోటి కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి. కేవలం నగర వ్యాప్తంగా మాత్రమే కాదు, 2 తెలుగు రాష్ట్రాలలోని వైష్ణవాలయాలన్నీ కూడా ఈరోజు తెల్లవారుజాము నుంచే మనకు భక్తులతోటి రద్దీగా అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం ఉన్నటువంటి స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఉత్తర వైకుంఠ ద్వారం గుండా మనం లోపలికి రాగానే మనకు మొదటగా అయితే మనకి స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించినటువంటి ఉత్సవ విగ్రహం అయితే దర్శనమిస్తుంది. ఆ తర్వాత లోపలికి వెళ్ళి మనం స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకునే విధంగా ఇక్కడ ఆలయ కమిటీ నిర్వాహకులు అన్ని రకాల ఏర్పాట్లను చేయడం జరిగింది. ఈ రోజు ఉదయం 5:45 నుంచి రాత్రి 9:30 గంటల వరకు కూడా ఉత్తర ద్వారం గుండా స్వామివారు భక్తులకు దర్శనమిస్తున్నారు. థ్యాంక్ యూ అంజుమా.